ఇప్పుడు మనము శ్రీనాథ యోగము అనేటటువంటి యోగం గురించి చెప్పుకుందాం. ఇక్కడ కూడా ఎక్కడైనా సరే లగ్నం కూడా ప్రధానంగానే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఉండకపోవచ్చు, కానీ ఫలితాన్ని బట్టి లగ్నం కూడా చాలా ప్రధానం. ఏ యోగానికైనా లగ్నం లేకుండా ఏది కుదరదు. ఇక్కడ మీకు లగ్నం ధనుర్ లగ్నం అయింది ఈ జాతకుడికి. ఇంకా మిగతా గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. అయితే ఏ గ్రహాల యొక్క కలయిక వలన ఈ యొక్క శ్రీనాథ యోగం ఏర్పడుతుందో దాన్ని ఇప్పుడు మనం ప్రధానంగా తీసుకుని ఆ గ్రహాల గురించే మాట్లాడుతున్నాం. ఇక్కడ ఈ లగ్నాధిపతి లగ్నం ఇది ఉంది కదండి, ఈ లగ్నం నుంచి సప్తమాధిపతి ఎవరైతే ఉన్నారో, ఇక్కడ నుంచి లగ్నం నుంచి సప్తమాధిపత్యం ఏది వస్తుందండి? మిథునం వస్తుంది. లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7 ఏమండి మిథునం వచ్చింది. మిథునానికి అధిపతి ఎవరండి? రాశ్యాధిపతి ఎవరు? బుధుడు. ఆ బుధుడు సప్తమంలో ఉంటే కాదు, ఆ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు దశమంలో ఉండాలి. అది ఆయనకు ఉచ్చస్థానం అయి ఉండాలి. ఉదాహరణకి మీకు ఇక్కడ 7 లెక్క పెట్టాం కదా, 8 9 10 ఈ 10వ స్థానంలోనే ఉన్నారు. అది ఆయనకు స్వస్థానము ఉచ్చస్థానము కూడా. ఓకే, అర్థమైందండి. లగ్నాతు సప్తమాధిపతి బుధుడు. ఈ బుధుడు వచ్చి దశమంలో ఉండాలి. 8 9 10 అది ఆయనకు ఉచ్చస్థానం కదా. ఉచ్చస్థానంలో ఉండి భాగ్యాధిపతితో కలవాలి. ఈ భాగ్యాధిపతి ఎవరయ్యారు? ఇక్కడ మీకు ఇది 10వ స్థానం కాబట్టి ఇది భాగ్యస్థానం. 1 2 3 4 5 6 7 8 9 ఇది సింహం అయింది. ఈ సింహానికి అధిపతి ఎవరు? రవి. ఈ రవితో భాగ్యాధిపతితో కలిసి ఈ యొక్క బుధుడు దశమంలో ఉండాలి. అప్పుడు మీకు శ్రీనాథ యోగం ఏర్పడుతుంది. అర్థమైందండి. లగ్నం నుంచి సప్తమాధిపతి బుధుడు. ఈ బుధుడు తనకు ఉచ్చస్థానంలో దశమస్థానం అయి ఉండాలి. ఆ దశమస్థానం అయి ఉండాలి, ఉచ్చస్థానం అయి ఉండాలి. అది ఇక్కడ మీకు బుధుడి వల్ల ఏర్పడుతోంది. బుధుడు ఇక్కడ ఉన్నాడు, ఎక్కడ? కన్యారాశిలో ఉన్నాడు. ఈయన ఒక్కడు ఉంటే ఏర్పడదండి. భాగ్యాధిపతితో కలిస్తేనే మీకు శ్రీనాథ యోగం ఏర్పడుతుంది. ఈ భాగ్యాధిపతి ఎవరండి? ఇది దశమం కాబట్టి ఇది 9వ స్థానం అవుతుంది. ఇమ్మడి లెక్క పెడదాం మీకు డౌట్ ఉంటే. 1 2 3 4 5 6 7 8 9 ఇది సింహం. సింహాదికి రాశికి అధిపతి ఎవరండి? రవి. ఈ రవి కలిసి ఇద్దరు బుధులు కలిసి ఇక్కడ మీకు కన్యా రాశిలో ఉన్నారు. అందుచేత ఈ శ్రీనాథ యోగం అనేటటువంటి యోగం ఏర్పడింది. ఇక్కడ మీకు చెప్పుకోవాల్సింది ఏంటంటే, శ్రీనాథ యోగంలో ఉన్నటువంటి వారికి ధనానికి లోటు ఉండదు. అన్ని శరీరంలో శుభ లక్షణాలు మనకి ఈ ముద్రికం, ఈ మన హస్త సాముద్రికం అంటూ ఉంటారు చూడండి, అందులో శుభ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది అందులో మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ మంచి వ్యక్తికి కొన్ని చేతుల్లో శంకులని చక్రాలని, కొంతమంది పాదాల్లో శంఖం గుర్తులు చక్రం గుర్తులు ఉండటం ఇట్లాంటివన్నీ చెబుతూ ఉంటారు. అలాంటి శుభ లక్షణాలన్నీ కలిగి ఉంటారండి ఈ యొక్క శ్రీనాథ యోగంలో ఉన్నటువంటి వారికి ధనానికి ఏ విధమైనటువంటి కానీ, సౌఖ్యానికి ఏ విధమైనటువంటి కానీ, గుణాల్లో ఇది చెడ్డ గుణం ఉంది అని చెప్పి ఎంచడానికి కూడా తగనటువంటి అంత గొప్ప వ్యక్తిత్వం కలిగి, అంత శుభ్రమైనటువంటి నడవడిక కలిగినటువంటి వాళ్ళే ఉంటారు ఈ శ్రీనాథ యోగం కలిగినటువంటి వారు. ఏమండి, ఆ విధంగా ఈ శ్రీనాథ యోగం యొక్క ఫలితాలు ఇంత చక్కగా ఉంటాయి. వీళ్ళు సామాన్యంగా చాలా ఉచ్చ స్థితిలోనే ఉంటారండి. ఉద్యోగపరంగా కానివ్వండి, లేకపోతే ప్రైవేట్ ఉద్యోగమే కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగమే కానివ్వండి, ఏదేమైనప్పటికీ కూడా అక్కడ మీకు దశమ స్థానంలో రవి ఉన్నాడు కాబట్టి మ్యాక్సిమం మీకు ఇక్కడ ఈ జాతక ప్రకారం చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఈ దశమ స్థానంలో రవి ఎప్పుడైతే ఉన్నాడో అది ప్రభుత్వ ఉద్యోగానికి ఒక అర్హత. దానికి తోడు దాని మీద గురు దృష్టి పడినా, లేదా దశమ స్థానాధిపతి దశమంలో ఉన్నాడు, ఇది కూడా వృత్తికారకమైనటువంటిది. కాబట్టి మ్యాక్సిమం ఈ జాతకుడు ప్రభుత్వ ఉద్యోగి అయ్యి ఉంటాడు, అందులో సందేహం లేదు. అది కూడా చాలా పెద్ద పోస్టులో 10 మంది మీద కమాండింగ్ చేసేటటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఈ శ్రీనాథ యోగం ఉన్నటువంటి ఈ జాతకుడు ఖచ్చితంగా ఆ విధంగానే ఉంటుంది అతని జీవితం, లైఫ్ స్టైల్ అంతా. శుభం.